ఎస్ లక్ష్మీపార్వతి గారు, ఏంటి ఇలాంటి వీడియో ఒకటి బయటపడుతుందని, టీడీపీ మరీ అసలు 175కి 170 స్థానాల్లో కూడా అస్సలు ఉనికే లేకుండా పోతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ మీద. నేను ఎప్పుడూ ఊహించాను. నేను అన్నమాట కాదు, ఎన్టీఆర్ గారు స్వయంగా అన్నమాట. ఈశ్వర్ ఆయన అన్నారు, అసలు నాకే ఇంత అవమానం జరిగిన ఈ పార్టీ ఉంటేనేమి పోతేనేమి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ తెలుగుదేశం పార్టీ నవ్వు అని చెప్పారు ఆయన ఆ రోజుల్లోనే. ఆయనకి అందుకనే అసలు ఆయన సింబల్ కూడా కోరుకోలే. నాకు సింహం గుర్తు ఇవ్వండి ఆయన ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు. అంటే పార్టీ సమూలంగా అసలు వెళ్ళిపోవాలి, ఏ గుర్తు లేకుండా అని కోరుకున్నారు ఎన్టీఆర్ గారు. అట్లా ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఏంటో తెలిసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఎంత అసహించుకున్నారని పార్టీని కూడా, నామకుళ్ళు దిక్కుముక్కు లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి సీట్లు ఇచ్చి ఎన్టీఆర్ అనేటువంటి 3 అక్షరాలతో అద్భుతంగా గెలిపించినటువంటి వాళ్ళంతా ఇంత వెన్నుపోటు పొడిస్తే అట్లాంటి పార్టీ తనకెందుకు? తన మీదే చెప్పులేసి అవమానం చేసి తన ప్రాణాన్ని, ఇప్పుడు ఆయన ఎంత జబ్బుతో ఉన్నారో అందరికీ తెలుసు. 2 సార్లు హార్ట్ సర్జరీ జరిగింది ఆయనకి, పెరాలటిక్ స్ట్రోక్ వచ్చింది, అలాగే షుగర్ బీపీ 35 సంవత్సరాలు. అలాంటి వ్యక్తిని చెప్పులేస్తే ఏ గుండె అయినా ఆగిపోకుండా ఉంటుందా? ఇది ప్లాన్గా మర్డర్ చేసిందే కదా. ఈరోజు చంద్రబాబు నైజం ఏంటో చెప్పడానికి ఇవి చెప్తున్నాను. ఒక్క మాట, ఈ చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ప్రత్యక్షంగా కనిపిస్తానే ఉంది. ఇప్పుడు ప్రతి మాట వినిపించి, ఇదే మనం సొంతంగా మన నోటితో చెప్పిన మాటలు కదా, ఆయన అలా అన్నారు ఇలా అన్నారు చేసిన ఆరోపణలు కాదు, ఆయన నోటితో ఆయన అన్నదే వినిపించి. ఈరోజు అతను పుట్టినరోజు 420 కదా, చంద్రబాబు నాయుడు 4 నెల 20వ తారీఖు. అలాగే అడాల్ఫ్ హిట్లర్ పుట్టినరోజు కూడా ఇదే 420. అంటే మళ్ళీ 4 నెల 20వ తారీఖున చాలా బాగా క్లబ్ చేసినట్టున్నారు కదా. ఎంత కరెక్ట్గా పుడతారు చూడు. అడాల్ఫ్ హిట్లర్ కూడా ఇదే రోజు. అతను ఎంతమంది పసిబిడ్డలు కూడా ఊచకోత గోయించాడు, చరిత్ర మనం మర్చిపోలేం కదా. జర్మన్ చరిత్రలో శాశ్వతంగా హిట్లర్ లాంటి ఒక హంతకుడు, ప్రజాహంతకుడిని అదే అంశతో పుట్టాడు చంద్రబాబు నాయుడు. అందుకే అదే రోజు పుట్టాడు. అందుకే మీరు ఫస్ట్లోనే అన్నారే అతను 75 ఏళ్ల వయసులో ఏమిటి ఇదని. దాని షేక్స్పియర్ ఒక మాట అంటారు, ఈశ్వర్, దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైస్. నువ్వు ఎంత వయసు పెద్దదైందనే కాదు, నీకు ఎంత జ్ఞానం ఉంది, ఎంత సంస్కారం ఉంది, ఆ సంస్కారంతో నువ్వు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తున్నావు అనేది నేర్చుకున్నప్పుడే నీ వయసుకు గౌరవం వస్తుంది. అది లేనప్పుడు నీ వయసు ఎందుకు తగలబెట్టిన తాడి చెట్టుకి వస్తుంది అంత వయసు. సీఎంగా చేశారు, 75 ఏళ్ల వయసు. ఈయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాళ్లతో కొట్టండి, గాజు గ్లాస్తో పొడవండి, సీసం పోసి సమాధి చేయండి, నాతో పెట్టుకున్నావు నీ అంతు చూస్తా, గాల్లోనే వచ్చావు గాల్లోనే పోతావు, అమరావతి లేకుండా చేసావు నిన్నే లేకుండా చేస్తా. అసలు ఇలాంటి మాటలు మాట్లాడే నాయకుడు ఈ ఎక్కడైనా ఉన్నారా? నేలపైన ఉన్నారా? అసలు అతనే ఉంటాడు ప్రత్యేకించి. ఎందుకంటే నాకు తెలిసి అయిపోయింది, ఇక లాస్ట్కి వచ్చాడు అతను. అందుకనే ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఈ విధంగా ఎప్పటికప్పుడే అతను రాబిన్ శర్మ మొన్న విరమించుకున్నాడు ఆల్మోస్ట్. ఎందుకంటే ఇక అసలు నువ్వు ఏ విధంగా చేసినా కూడా నువ్వు పైకి ఇతను టీడీపీ రావట్లేదు. ప్రజెంట్ చేస్తుంటారు వీళ్ళు, అంటే సొంతంగా చేయడం అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి విశ్లేషణ కదా. విశ్లేషణే కానీ బయటికి ఎట్లా వచ్చిందంటే ఆఫీస్లో వాళ్ళు మాట్లాడుకున్నది అదే అచ్చెన్నాయుడు మాట్లాడింది ఎట్లా బయటకు వచ్చింది, ఇది అట్లాగే బయటకు వచ్చింది. నచ్చని వాళ్ళు టీడీపీలో చాలా మంది ఉన్నారు. వాస్తవం ఏంటంటే ఇతను ఇంత తెగింపు చర్యలు, ఇతను కొడుకు కూడా అలాగే క్రిమినల్గా తయారాడు. నిన్న వెంకటరెడ్డి గారి విషయం చూస్తే ఎంత బాధేస్తా ఉందంటే, వెళ్ళి కావాలని బైక్తో గుద్ది. ఈ బైక్లు ఎవరిచ్చారు? ఈ లోకేషే కదా. తండ్రి నేర్పిన సంస్కారం ఏంటంటే వాడికి చదువు రాదు, సంస్కారం లేదు, భాష లేదు, మాట్లాడటానికి ఏ భాష రాదు. కానీ వాడికి వచ్చిందల్లా ఏంటంటే తండ్రి గుణం, ఈ క్రిమినాలిటీ. ఎంత క్రిమినల్ మనస్తత్వం. మీరు ఎన్నైనా చేయండి, ఎంత చేస్తే అంత మంచి పదవి వస్తుంది, నా అపాయింట్మెంట్ ఇస్తాడు. ఏడో పెద్ద లీడర్ వచ్చి దిగి వచ్చినట్టుగా ఈయన నా అపాయింట్మెంట్ దొరుకుతుందంట. అందుకని ఇట్లా రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి తాగబోయించి నిన్న దారుణాతి దారుణం. అలాగే రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతున్న దాడులు చూడండి ఒకసారి. నిన్న ఈరోజు జరుగుతున్నటువంటిగా వైకాపా కార్యకర్తల మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయి. అసలు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదండి. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? మొన్న పోలీసునే ఢీ కొట్టారు కదా తమ్మళ్ళపల్లి పోలీసుని. అంతమంది వద్దు వెళ్ళొద్దంటే అంతకుముందు అంగళ్ళు అక్కడే కదా పోలీసులను చంపడానికి చేశాడు.
ఈ విధం చూడటానికి రావట్లేదని చెప్పి ఓ చిన్న ఇరుకు సందుల్లో పెట్టి దాదాపు 6గురిని ఏమో చంపేశాడు కదా పాప. చీరల పంపిణీ దాంట్లో, గుంటూరులో చీరల పంపిణీలో ఎంత అసలు ఒక హంతకుడు అంటే ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒక దుర్మార్గుడు దుర్యోధనుడు పుట్టినప్పుడు ఇలాగే దేశమంతా అల్లకల్లోలం అయిపోయిందట. అలాంటి ఆయన పుట్టిన వెంటనే అసలు ఎంత ఒక అనావృష్టి కాదు, ఆకాశంలోంచి ఉల్కలు రాలిపడ్డాయట. అదేవిధంగా భయంకరమైన నక్క కూతలు, ఇంకేంటి ఇవి తుఫాన్లు, ఇంత భయంకరమైన వాతావరణం వస్తే అప్పుడే పురోహితులు చెప్పారట రాజగురువులు. పురాణాలు మేడం, పురాణాలు 1950 ఏప్రిల్ 20 ఇలాంటి ఘటన ఏమైనా జరిగిందా? ఇలా జరిగే ఉండొచ్చు, ఇప్పుడు అంత దూరం మనం పోలేకపోతున్నాం. పుట్టిన కనుక ఎందుకు ఆయన పెరిగిన నుంచి మీకు ఒక్కసారి విద్యార్థి దశకి వెళ్ళి చూస్తే ఎస్వి యూనివర్సిటీలో ఇతను హాస్టల్లో నిద్రపోతున్నటువంటి పాపం రెడ్డి కుర్రాళ్ళ మీద ఇతను చేయించిన దాడులేంటో ఒక్కసారి బయటికి తీస్తే ఇంత దుర్మార్గుడో ఇతని మనస్తత్వం ఏంటనేది అర్థమవుతుంది. సొంత మామనే ఆ విధంగా చనిపోవటానికి కారకుడయ్యాడే. క్షుద్ర పూజలు చేశారు ఈశ్వర్. స్వయంగా ఆఫీసర్ వచ్చి మాకు చెప్పాడు. ఎన్టీఆర్ గారు కళ్ళ వెంట నీళ్లు అసలు కేరళ నుంచి, ఇప్పుడు మొన్న కూడా అదే కదా, లొకేషన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలి 100%. దరిద్ర ఫ్యామిలీ. ఎన్టీఆర్కి సంతానం కాదు కలిగింది, ఆయన మరణానికి కారకులైన వ్యక్తులు ఆయన సంతానంగా కలిగారు. కూతుళ్ళ రూపంలో ఈ పురంధరీశ్వరి కానీ ఈ భువనేశ్వరి కానీ తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేయించారు తండ్రికి ఎగనెస్ట్గా. ఇంతకంటే నీచమైన కుటుంబం, ఇంత నీచమైన సంస్కారాలు ఎక్కడ మనం చూడలే కుటుంబ వ్యవస్థలో.